హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేము దిమిలి వెళ్తున్నాము. ఎవరైతే షార్ట్ వీడియో చూసుంటారో వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ బైక్ మీద ఎందుకు వెళ్తున్నాము కూడా ఆల్రెడీ మేము చెప్పాను. ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము. జస్ట్ చూడండి, చుట్టుపక్కల అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు, నవ్వుతున్నాడు, వీడియో తీస్తున్నాడని మీకు హాయ్ చెప్తున్నాడు. చూసారా, ఇక్కడ పెట్రోల్ కొట్టించేసిన వెంటనే బయటకైతే వచ్చేస్తున్నాము. ఇది వచ్చే స్టీల్ ప్లాంట్ ఏరియా మొత్తం కూడా. ఇక్కడ ఇటుపక్క చూసిన చెట్లే ఉంటాయి, ఎక్కడ కూడా పొల్యూషన్ అనేది కనిపించదు. అది కూడా మేము ఉదయాన్నే వచ్చాం కాబట్టి చాలా ప్యూర్ గా ఉంది ఎయిర్ అనేది. ఇక్కడ పరి చూడండి గాలిని ఎలా ఆస్వాదిస్తుందో. నేవీ డాక్యార్డ్ లో ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో క్వార్టర్స్ అయితే ఇక్కడే ఇస్తారు. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ఈ గుడి చూడండి, కాళీమాత టెంపుల్ లా ఉంది కదా. ఇది వచ్చేసి ఉదయం అంత ప్రశాంతంగా ఉందో, ఈవినింగ్ అంత జనాలతో నిండిపోయింది. మొత్తం కూడా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఏరియాకి ఎవరైతే దగ్గరలో ఉన్నారో ఒకసారి విజిట్ చేయండి. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. కొంచెం ముందుకు రాగానే టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది. ఇంకా తిందామని దిగాము. జస్సు పరి అయితే ఇంటి దగ్గర తినేశారు. జస్సు చూడండి వచ్చి రాగానే గ్లాసులన్నీ సర్దేస్తున్నాడు నీట్ గా. పరి అయితే వాళ్ళ నాన్న విడిచిపెట్టి అయితే ఎక్కడికి వెళ్దు. మనం తినిపించినా తిందు, నాన్న తినిపిస్తే మాత్రం కరెక్ట్ గా తినేస్తుంది. ఇక్కడ జస్సు అయితే నా మాట వింటాడు. ఎక్కడైనా అలానే ఉంటుంది అనుకుంటా ఫ్యామిలీస్ లో. ఇంకా టిఫిన్ చేసేసిన వెంటనే బయలుదేరిపోయాము. ఆ రోజు క్లైమేట్ అయితే పర్లేదు, కొంచెం కూల్ గానే ఉంది. లేదంటే చాలా ఇబ్బంది అయిపోయేది పిల్లలతో. ఇక్కడ అమ్మవారి గుడి బాగుంది కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను. కానీ ఆపోజిట్ సైడ్ లో సన్ గ్లాసెస్ ఉన్నాయంట. క్రాస్ అయిపోయి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాం. వీడు కాల్ చేస్తున్నాడు అని చెప్పి వీడైతే రెడ్ కలర్ గ్లాసెస్ అయితే ఎంచుకున్నాడు. పరి వచ్చేసి ఎల్లో కలర్ గ్లాసెస్. జస్సు ఏదైనా కూడా వాడంతలో వాడే ఎంచుకుంటాడు. డ్రెస్సెస్ కానీ తినేవి కానీ ఏదైనా కూడా. ఊర్లోకి ఎంట్రీ అవగానే పొలాలు, గడ్డి మోపులు, గొర్రెల మందలు, రొయ్యల చెరువులు, పంచాయతీ మీటింగ్లు నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడు అలా ఉండేవి, ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి పల్లెటూరులో అయితే. ఇక్కడ డాక్టర్ తో మోపు తీసుకెళ్తున్నారు కదా, అది ధాన్యం వేస్ట్ ఇటుకలు కాల్చడానికి, అలానే తౌడికి పనికొస్తుందని తీసుకెళ్తున్నారు. ఇక్కడ అందరూ కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారు కదా. మన సిటీస్ లో అయితే నెట్వర్క్ లేనప్పుడే ఇలాంటి అద్భుతాలు అయితే చూడగలం. ఎగ్జాంపుల్ హుద్ కదా, మీకు అందరికీ గుర్తుందా? ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది చూసారా, అది బురదమ్మవారి గుడి. అమ్మవారిని అయితే నేను చూపించలేకపోయాను. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత దిమిలి బోర్డు అయితే కనిపిస్తుంది. వీడియోని స్లో చేస్తున్నాను చూడండి. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే లోకి వాళ్ళ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం కదా మేము స్కూటీ మీద రావడం. మా బావగారు అయితే తెగ ఫోన్ చేసేస్తున్నారు, ఎప్పుడు వస్తారా ఏంటి, ఎలా వస్తున్నారా అని చెప్పి. ఇక్కడ టోటర్ కనిపిస్తుంది కదా, అప్పుడులో ఉండేవి ఇలాంటి టోటర్లు, ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇక్కడ చూడండి ఇల్లు పల్లికి సంబంధం లేకుండా కట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ అన్నిట్లో ఇదే హైలైట్ ఇల్లు అయితే. ఇంతకు ముందు చూసినట్టయితే ఇవన్నీ కమలిల్లే ఉండేవంట. ఇప్పుడు మేడలు కట్టుకున్నా సరే ఎదురుగా కొన్ని పాకలు అయితే వేసుకుంటారు, చల్లగా ఉంటుందని చెప్పి ఎండాకాలంలో. లోకి వాళ్ళకి కూడా 2 పాకలు అయితే ఉన్నాయి. ఇంట్లో కన్నా అక్కడే చల్లగా ఉంటుంది. నాని అయితే ఉన్నంతసేపు ఆ పాకలోనే ఉన్నారు. నేను వీడియోలో చూపిస్తా చూడండి. బావగారు చూస్తున్నారు అక్కడ స్కూటీ మీద కూర్చొని, ఎప్పుడు వస్తామా అని చెప్పి. అటువేళకి వచ్చేసాము లోకి వాళ్ళ ఇంటికి అయితే. ఇదే లోకి వాళ్ళు. మేము వచ్చేసరికి లోకి అయితే ఇంట్లో లేదు, నీళ్ళు మోయడానికి వెళ్ళిందని చెప్పింది పెద్దమ్మ. ఎదురుగా పాకలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి లోకి వాళ్ళవే. ఈ పక్కన అయితే గేదెను కడతారు, కానీ ఎండగా ఉందని చెప్పి పాకలో కట్టారంట ఈ పూటకి. ఎదురుగా కనిపిస్తుంది కదా పెయ్యి మేత మేస్తూ, దానికి 2 నెలలే అంట. లోకితో పాటు పంపిస్తాను చెప్పారంట. లోకి వద్దంది, మేము ఉండడానికి ప్లేస్ లేదు, దాన్ని ఎక్కడ పెడతామని చెప్పి. మన సిటీస్ లో అయితే ఇల్లుకి మధ్య గ్యాప్ అయితే ఉంచము, ఎవరైతే పట్టుకెళ్ళిపోతారో అని చెప్పి. ఇక్కడ అలా కాదు, ప్లేస్ లోనే చిన్నగా ఇల్లు కట్టుకొని చుట్టూ ప్లేస్ ఉంచుకుంటారు, ఫ్రీగా ఉంటుంది. ఇందులోగా లోకి అయితే నీళ్ళు పట్టుకొని వచ్చేస్తుంది. వస్తూ తిడుతుంది. ఇంకా ఎప్పుడు వీడియోలు మాత్రం ఆపు ఎక్కడికి వచ్చినా అని చెప్పి. ఇంకా లోపలికి వెళ్దాం చూడండి. లోకి వాళ్ళకైతే ఫస్ట్ వచ్చింది కిచెన్ అయితే పెద్దది ఉంచుకోరు, ఎందుకంటే పొయ్యి కూడా ఉంది కదా బ్యాక్ సైడ్, చిన్నదే పెట్టించుకున్నారు. ఇక్కడ ఇలా సైడ్ కి వస్తే ఒక రూమ్ ఉంటుంది. హాల్ అయితే సపరేట్ గా లేదు, అందుకని ఇక్కడ టీవీ ఫిట్ చేసుకున్నారు. ఇక్కడ మంచం చూసారా, దీని గురించి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇల్లు చూస్తూ ఉండండి, నేను చెప్తాను ఏంటో. పెళ్లి సెట్ అవ్వక ముందే వాళ్ళ టేక్ చెట్టుతో ఇష్టంగా చేయించుకున్న మంచం అది. పెళ్ళయ్యాక అత్తలింటి తీసుకెళ్దామని చెప్పి. మా ఇంట్లో అయితే అస్సలు సరిపోదు ఆ మంచం, ఇంకేం చేయలేక ఇక్కడ ఉంచేసింది. ఇంటి వెనకతలు కూడా చిన్న ప్రహరిలా కట్టి గోంగూర పూల మొక్కలు అయితే వేసుకున్నారు. చిన్న పొయ్యి కూడా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. ఆ వెనకతలు గోడ వరకు కూడా వీళ్ళదే. కామ్ తోట ఏదో అంటారు, అది చెప్పి నాకైతే సరిగ్గా ఐడియా లేదు. జస్సు వాళ్ళ నాన్నతో ఇంకా డ్రింకులు ఇవ్వలేదని చెప్తున్నాడు, వెళ్ళి లోకిని అడగమని చెప్తున్నాడు. జస్సు చూడండి ఎలా చూస్తున్నాడు. జస్సు మా ఇంట్లో అందరికి చాలా ముద్దు. వాడు అడిగితే ఏది ఇవ్వకుండా ఉండరు. మా బావగారికి ఎప్పుడు చెప్తూ ఉంటాను డ్రింక్లు ఐస్ క్రీమ్లు ఇవ్వద్దని చెప్పి, అయినా వాడి కోసం తెస్తూనే ఉంటారు. చూసారు ఎలా తాగుతున్నాడో. మేము వెళ్ళేసరికి 10 o'clock అయిపోయింది. కొంచెం ముందు వస్తే బాగుండు అంటున్నారు మా బావగారు. లోకి మొత్తం చేసిందంట, కోళ్ళని కాల్చడం అన్ని కూడా. మా బావగారు నా కోసం వీడియో తీశారు, కానీ అది ఫోన్ అడ్డంగా పెట్టి తీయలేదు, నిలువుగా పెట్టి తీశారు. అది ఇంకా వీడియోలో పెడితే అంత బాగోదని చెప్పి నేను ఫోన్ లోనే చూపిస్తున్నా చూడండి ఎలా తీస్తుందో.
నాకు పెళ్ళైన కొత్తలో వంటలైతే అస్సలు రావు. నేను అన్నీ కూడా యూట్యూబ్‌లో చూసే చేసుకునేదాన్ని. లోకి అయితే అలా కాదు. వాళ్ళ అమ్మ, నాన్న పొలానికి వెళ్ళిపోతే తినే వండుతుంది. అందుకని చెప్పి ఎంతమందొచ్చినా వండేస్తది. తనకసలు భయం ఉండదు. ఇక నాన్న గుడ్లు అయితే ఒలుస్తున్నారు. నాటుకోడిలోకి గుడ్లేసుకొని కూర వండుకుంటే చాలా బావుంటుందని చెప్తున్నారు. బిర్యానీ అయితే వండేసింది పొయ్యి మీద. చూడండి పొగలైతే ఎలా వస్తున్నాయో. వెజ్ బిర్యానీ చేసిందంట ఈరోజు. మేము ఇంట్లో మా ఆయన, నేను, మా బాలబావ గారు అయితే కార్టూన్స్ ఎక్కువ చూస్తాము. మా పెద్ద బావ గారు అయితే అసలు చూడరు. మాకైతే ఏంటో చిన్నప్పటి నుంచి ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇక కార్టూన్స్ లేకపోతే అసలు ఉండలేము. ఉదయాన్నే నాటుకోడిని అయితే కొట్టించి క్లీన్ చేసి పక్కన పెట్టింది. నేను వచ్చాక వండుతానని చెప్పిందంట పెద్దంతో. ఇంకెందుకులే అని చెప్పి నేనే స్టార్ట్ చేశాను. నాకు నాటుకోడి చికెన్ అంటే చాలా ఇష్టం. సగం ప్రాసెస్ అనేది స్టవ్ మీద చేశాను. ఎలాగో బిర్యానీ అయిపోయింది కదా అని చెప్పి మిగతాది పొయ్యి మీద చేద్దామని చెప్పి పొయ్యి మీద పట్టుకెళ్ళిపోయాను చూడండి. స్టవ్ మీద ఉల్లిపాయలు, టమాటీలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా గ్రేవీలా చేసేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చికెన్ వేసి బాగా కలిపేసి మూత పెట్టాను. నాటుకోడిలో నీరు ఎక్కువ అయి ఊరుతుంది కదా, ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇంక మూత పెట్టేసి అయితే కూర్చున్నాను. ఇలా కూర్చునేటప్పటికి బొబ్బర్లు అయితే తెచ్చింది. ఇవేవో చిక్కుడుకాయలు అనుకున్నాను నేను ఫస్ట్లో అయితే. నేను చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్న చిక్కుడుకాయలు, అవి పెసర్లు అంట, అవి అయితే తిన్నాను. ఇవి ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి జస్సుగడు కళ్ళద్దాలు తిరగేసి పెట్టుకొని చూస్తున్నాడు నాకాసి. లోపలైతే పరి ఉంది, లోకిని సతాయిస్తుంది. నేనైతే బయటకు వెళ్తున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నాని ఇంట్లో కన్నా పాకలు ఎక్కువ ఉన్నాడని చెప్పి. పాకలో ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. అక్కడ కోళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా లోకి వాళ్ళవే. మెల్లిగా అయితే వెళ్తున్నాను లోపలికి. ఇక్కడ అయితే 2 మంచాలు వేసారు నాన్న, చల్లగా ఉంటుంది కదా పడుకుంటారని చెప్పి. నాని ఇక్కడ నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేసి పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. పిల్లల్ని ఎక్కడ ఇచ్చేస్తానని చెప్పి ఆడిపించమని. చూసారా నవ్వుతున్నాడు. నాని పక్కనే గేదె ఉందని నేను చూసుకోలేదు. చూసిన వెంటనే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. మూవీ సీన్ ఉంటుంది కదా, అబ్బాయి అమ్మాయి కోసం వెళ్తాడు, అక్కడ వచ్చేసి రూమ్ అని చెప్పి గేదెలు పాకిస్తాడు. నాకైతే అదే గుర్తొచ్చింది. మరి నీకేమనిపిస్తుంది అని అడిగాను నానిని. ఇలా అన్నాడు. లోకి అయితే నాని కోసం ఏమో తెస్తుంది, ఏంటో చూద్దాము. అవంట బొబ్బర్లు అంట, అదే ఎందరు నేను తిన్నాను కదా, అవే మళ్ళీ తెస్తుంది నాని తింటాడని చెప్పి. ఇక్కడ పరి చూసారా, లోకిని అయితే అస్సలు విడిచిపెట్టదు. దాన్ని పట్టుకొనే పని చేస్తూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎత్తుకోమని చెప్తుంది. ఏంటిది చిక్కుడుగా ఉడకబెట్టేస్తున్నారు, వీటిని చూసి ఆకలి చచ్చిపోయింది అన్నాడు నాని. వాటిని బొబ్బర్లు అంటారు. డైరెక్ట్ గా సేన్కెళ్ళి పచ్చి ఉడకబెట్టి తింటే మంచిదని చెప్పి తెచ్చామని చెప్పింది. వాటిని ఎండిన తర్వాత టాటర్తో తొక్కిసిన తర్వాత మనకు వస్తాయి బొబ్బర్లు అనేవి ప్యాకెట్స్ లో. ఫస్ట్ ఇలానే ఉంటాయి చిక్కుడుగాయలాగా. నాని అయితే ఒలుచుకొని తింటున్నాడు. ఏవి ఎలా ఉన్నాయి చూపించు వీడియోకి అని చెప్తే, నేను ఒలిచిన దాంట్లో అసలు ఒకటి లేదని చెప్పి చూపిస్తున్నాడు చూడండి. ఇంక తర్వాత అయితే ఒలుచుకొని తింటున్నాడు. 2 ఒలిచిన తర్వాత ఇంక ఒలచలేకపోతున్నాను అని చెప్పాడు. నన్ను ఒలచమన్నాడు. నాకు అస్సలు రాదు. లోకి అయితే 2 నిమిషాల్లో ఒలిచేస్తుంది మొత్తం కూడా. అవన్నీ ఒలిచాక నాని అయితే పూర్తిగా తినేసాడు. ఇక నాన్న వచ్చారు. ఇంకా నాన్న కూడా కాసేపు చేరబడదామని వచ్చారంట, ఎండగా ఉందని బయట. పక్కనే చెరువుల వాటర్ అనేవి వెళ్తూ ఉంటాయి. నాన్న అయితే చెప్తున్నారు అందులో బోల్డ్ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ఎవ్వరు తీయరు, హోటల్స్కి వెళ్ళిపోతాయి అని చెప్పి. నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, జారిపోతానని భయం వేసింది. ఇక్కడ చూడండి మా బావగారు కూడా వచ్చేసారు. మేమందరం ఇక్కడ ఉన్నాం కదా, ఇంకా వాళ్ళిద్దరు ఏం చేస్తారని చెప్పి. జస్సుకి అయితే కళ్ళు కనిపించట్లేదంట కళ్ళద్దాలు పెట్టుకోవడం వల్ల. బాలబావ గారు మళ్ళీ వెళ్ళి తీసుకొస్తున్నారు చేపట్టుకొని. అందరం కూడా కాసేపు ముచ్చట్లయితే పెట్టుకున్నాము. ఇక్కడ మా అత్త వాళ్ళు ఎవరు లేరేంటబ్బా అనుకుంటున్నారా, వాళ్ళైతే ఆటోకి వస్తున్నారు. వాళ్ళు కొంచెం లేట్గా బయలుదేరుతారని చెప్పారు. మనం నాటుకొని పొయ్యి మీద పెట్టయితే వచ్చాం కదా, ఉడికిందో లేదో చూద్దాం పదండి, లోపలికి వెళ్దాం ఇప్పుడు. మేము వచ్చేసరికి చికెన్ బాగా ఉడికిపోయింది. ఇంకా గుడ్లు అయితే వేసేసి ఒక 10 నిమిషాల వరకు ఉంచి కొత్తిమీర వేసి అయితే దించేసాము. పొయ్యి మీద అయితే చాలా ఫాస్ట్గా అయిపోద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వంట అయితే పూర్తయిపోయింది. ఇంకా లోకి వాళ్ళు అయితే ఐస్ క్రీమ్స్ కొనడానికి వెళ్తున్నారు. ఆల్రెడీ బండి వచ్చిందంట, అది క్రాస్ అయి వెళ్ళిపోయింది. పిలిచినా పలకలేదు వాడు. ఇంకా జస్ట్ ఐస్ క్రీమ్ బండి చూసాక ఆగడు కదా, ఇంకా అందుకని చెప్పి దిమిలే వెళ్తున్నారు కొనడానికి. పరిని విడిచిపెట్టి అయితే వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళని ఎలా పిలుస్తుందో చూడండి. సాలెపురుగు ఎలా అంటుకుందో అలా అంటిపోయింది ఇక్కడ. మనం దించే వరకు దిగదు ఇంకా అక్కడ నుంచి. వీళ్ళు ఇలా రోడ్డుకి వెళ్ళినంటే మా అత్త వాళ్ళు అయితే ఇంకొచ్చేసారు. ఇక్కడ చూడండి మా పెద్దమ్మ. మా పెద్దమ్మ ఇలానే కామెడీ చేస్తూ ఉంటది ఎప్పుడు కూడా. ఇంక లోపలికి అయితే వచ్చేసారు. కాసేపు పరితో ముచ్చట్లాడి బయట నుంచి. ఇక్కడ మనీ వస్తున్నాడు చూడండి, వీడియోలు తీస్తే తిడతాడు ఇవన్నీ ఎందుకు అని చెప్పి. ఆ
అత్త వాళ్ళందరూ వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఇంక అందుకే వచ్చిన వెంటనే భోజనం అయితే పెట్టేసింది లోకి. ఈ బొబ్బర్లతో చేసిన వళ్ళు ఫస్ట్ అయితే అవి ఇచ్చింది. ఈ రెసిపీ నేను షేర్ చేయలేదు. ఎప్పుడైనా లోకితో చేయించి పెడతాను. చాలా బావుంటాయి. ఇక్కడ మా పెద్ద బావగారైతే రాలేదు. రావడానికి టైం పడతదని చెప్పారు. ఇంక లోకి బావగారైతే తినలేదు. వెయిట్ చేస్తున్నారు ఎప్పుడొస్తే తిందామని చెప్పి. ఇంతకీ మేము దిమిలి ఎందుకొచ్చామో చెప్పలేదు కదా! లోకి వాళ్ళ డాడీ అయితే పిలిచారు. లోకి వాళ్ళకి పెళ్లయ్యి 1 మంతే అవుతుంది. యాన్యువల్ భోజనాలకు వచ్చాం గానీ, నాన్న మళ్ళీ మమ్మల్ని రమ్మని చెప్పారు. నాటుకోడులు కొడదాము. అందరం ఒకసారి కలిసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి, ఇంక అందుకనే మళ్ళీ వచ్చాము. 3 కోళ్ళనైతే కొడదామనుకున్నారంట నాన్న. కానీ ఒక కోడి పారిపోయింది. ఇంకొచ్చిన తర్వాత అయితే గుడ్డు పెట్టిందంట. ఇంక అందుకని దాన్నేం చేయలేదు. 2 కోళ్ళే చేశాము. నాటుకోడితో రాగి సంగటి చాలా బావుంటుందని విన్నాను. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేయాలి ఎలా ఉంటుందో. ఇక్కడ మా బావగారైతే వచ్చేసారు. చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి 3:00 మేమందరం తినేసి కూర్చున్నాము. బయట చాలా ఎండగా ఉంది. వచ్చిన వెంటనే కాసేపు కూర్చుందామన్నారు. బావగారు లోకి ఇంకా తినలేదని తెలిసి తినేస్తున్నారింకా. జష్షు కళ్ళద్దాలు చూపిస్తున్నాడు వాళ్ళ పెదనాన్నకి. ఇంక అందరం భోంచేసేసాం కదా అని చెప్పి మొక్కలు తీయడానికైతే ఎళ్తున్నాము. ఇంటి దగ్గర ఏ పూజ చేసినా సరే పువ్వులైతే కొనుక్కుంటాము. ఎక్కడ గూడా ఒక చెట్టు గూడా ఉండదు. లోకి వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా చెట్లున్నాయి. ఇంక అందుకని చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నాటుకుందాం అని చెప్పి తీస్తుంది లోకి. ఇక్కడ మా పెద్దమ్మ చూడండి మొక్కలంటే చాలు వచ్చేస్తారు. మొక్కలంటే అంత పిచ్చి. వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలుంటాయి. అయినా సరే ఎక్కడ ఏ మొక్కున్నా తెచ్చుకొని పెంచుకుంటారు. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు చూపిస్తాను ఏ ఏ మొక్కలున్నాయో. మొక్కలన్నీ కోసుకొని వచ్చేసిన తర్వాత జష్షు, పెద్దమ్మ కాసేపు ఆడుకున్నారు బండి చుట్టూరు. ఇంకా ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చింది. ఇంకా జష్షు దాన్ని చూసాక ఇంకా ఆడడం మానేసి దాని వైపే చూస్తున్నాడు. ఇంకా మా అన్నయ్య అయితే తీసుకెళ్తున్నాడు జష్షుకి ఐస్ క్రీమ్ కొనడానికి. ఇంకా ఐస్ క్రీమ్ బండి అయితే అక్కడే ఉంది వెళ్ళలేదు. మాకు కూడా కొనమని చెప్పాము. మాకు కూడా కొన్నాడు. ఇంకా లోకి నేను ఐస్ క్రీమ్స్ అయితే తినేసాము. టైం అయితే 5:00 అయిపోయింది. రిటర్న్ అయిపోతున్నాము. మేము ముందు బైక్ మీద వెళ్ళిపోతున్నాము. అత్త వాళ్ళు వెనకతలే ఆటో మీద వస్తున్నారు. ఇక్కడ ఈవినింగ్ చూసారా పొలం పనులు అయితే ఇంకా అవుతున్నాయి. ఆడపిల్లలు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్పి మాకు మా అక్క వాళ్ళకైతే బట్టలు బియ్యం మూట అయితే పెట్టారు. మీరు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందని కూడా చెప్పారు. ఈ డేని మాకు మెమరబుల్ గా ఉండిపోతుందని చెప్పి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.